అరే చూసుకోవచ్చు కదే. సార్ మీరా? కట్టాను. ఏం కాలే, మీరు వండి. ఇట్లా ఒక పిల్ల చేయి పట్టుకొని మాట్లాడితే చూసేటోళ్ళు ఏమనుకుంటారు తెలుసా? చూడడానికైతే మస్తు స్మార్ట్ ఉన్నావు. ప్రపోజ్ చేసిండ్రా ఎవరైనా? కళ్ళైతే జక్కాసున్నాయి అబ్బా. చెప్పిండ్రా ఎవరైనా? ఇప్పటికీ 3 ప్రశ్నలు అడిగినా, ఒక్కదానికి కూడా సమాధానం ఇయ్యలే. కష్టం ఇట్లా అయితే. సినిమాలో మాట్లాడినట్టు బయట కూడా అట్లే మాట్లాడాలని రూల్ ఏమైనా ఉందా? హీరోయిన్ అనుకుంటున్నావా? దేవుడు నీకు సొంతంగా తెలివిచ్చిండు కదా, అది వాడు. ఇట్లా ఎవరికో కలిగిన ఫీలింగ్స్ నీ ఫీలింగ్స్ అనుకుంటే పప్పులా కాలేస్తావు. సీనియర్ చనివిచ్చిండు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. సారో దండం. టీవీలో సినిమాలు చూసే నేను ఇట్లా తయారైనా. పాలిటెక్నిక్ చదువుతున్నావు, ఇంత తెలివి కూడా లేదా నీకు? అట్లా ఫోన్ నెంబర్ ఎవరన్నా పెడతారా పబ్లిక్లా? స్వేచ్ఛ నేను చూసి షాక్ అయినాను తెలుసా. మీ కాలేజీలో ఎవరన్నా చూస్తే ఏంది నీ పరిస్థితి? ఎవరైనా నన్ను ఎంటబడ్డారా? కలిసిన మొదటి రోజు కూడా మీరు ఇదే అడిగినరు. ఒక 5 బాయ్స్ నా వెంట పడ్డారు. అదేంది, అమ్మాయిలు ఎవరు వాళ్ళే? అందరు మీ వెంట పడితే మా వెంట ఎవరు పడతారు? సార్ ఒక్క నిమిషం, అందరూ పోతుండ్రు, మనం కూడా పోదాం. నా ఫ్రెండ్ బైక్ ఉంది, తను నేను డ్రాప్ చేస్తాను, నువ్వు. సార్ ఇప్పటివరకు ఎంతమంది బతిలాడినా నేను ఎవ్వరు బైక్ ఎక్కలేదు తెలుసా? అట్లానా? అదేమన్నా పెద్ద సర్కస్ ఫిటా? లేదు సార్, ఆమెని నేనే ఇంటికి తీసుకొస్తా అంటేనే వాళ్ళ ఇంట్లో పంపించిర్రు. అవునా? ఓ, అయితే నువ్వు కూడా ఉండు ఆమెతో పాటు. సార్ పోనీ తీవే, అందరు మొగోళ్ళు ఒకే తీరుంటారా? నేను సార్తోనే పోతా, నువ్వు పో. ఎవరినైనా లవ్ చేసిండ్రా? లేదు. ఎందుకు? ఎందుకంటే లాచా లాంటి అమ్మాయి దొరకలేదు కాబట్టి. జోక్. అయినా ఏంది ఇది, ఎప్పుడు ఒకే టాపిక్ మాట్లాడతావు? లవ్ 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 అని. ఈ మధ్య మన యూత్ అంతా ఇదే కదా మాట్లాడుకుంటుండ్రు.